ఎదగటం ఎంత అవసరమో మనం స్టడీ చేస్తా ఉన్నాం. గ్రోయింగ్ ఇన్ మెచ్యూరిటీ అనేది ఎంత అవసరం అనేది చూస్తా ఉన్నాం. లాస్ట్ వీక్ యెషయా గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చూస్తా, దేవుడు ఒక విన్యార్డ్ని, ఒక ద్రాక్ష తోటని వేశాడని, దానికి కావాల్సినవన్నీ సమకూర్చి దాని మధ్యలో ఒక వైన్ ప్రెస్ని పెట్టాడని, ద్రాక్షారసం తీసే సమయానికి మంచి ద్రాక్ష పండ్లు కాకుండా కారు ద్రాక్షలు కదా, వైల్డ్ గ్రేప్స్, బిట్టర్ గ్రేప్స్ వచ్చినాయి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మనం మొదటి 2 వచనాలు చూస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడంట ఒక ద్రాక్ష తోటని మంచి కొండ మీద, సారవంతమైన కొండ మీద వేశాడంట. దాని చుట్టూ ఏమేశాడు? ఫెన్సింగ్ వేశాడంట, కంచేశాడు. పొదల దగ్గర ఉన్న రాళ్ళని ఏరేసాడు. ఎందుకు రాళ్ళని ఏరేయడం? మనకు బైబిల్లో ఉంది. మొక్క మొలిచిన తర్వాత పైన ముళ్ళ కంపలు కానీ రాళ్ళు కానీ ఇట్లాంటివి ఉంటే ఏమవుతుందంటే మొక్క ఎదుగుదలకు సరిగ్గా ఉండదు. కాబట్టి అట్లాంటి ప్రాబ్లం ఏమైనా వస్తుందని చెప్పి, అంటే శత్రువు అటాక్ రాకుండా కంచేశాడు. ఎదగడానికి ప్రాబ్లం లేకుండా భారాన్ని తీసివేశాడు. అంతే కదండి, రాళ్ళని తీసాడు. ఆయన కోరుకుని ఏరి 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 ద్రాక్ష తోటనైనా వేసాడు. దాని మధ్యలో ఒక టవర్ని కట్టాడు. ఆ టవర్లో ద్రాక్ష రసాన్ని తీయడానికి ఆ వైన్ ప్రెస్ని పెట్టాడు. ఎదురు చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తుంటే దేవుడు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నాడో ఆయనకి ఇష్టమైన ద్రాక్ష పండ్లు అయితే దాంట్లోకి రాలేదు. రాకపోతే ఎలాంటివి వచ్చినాయి? చేదు ద్రాక్షలు వచ్చినాయి. చేదు ద్రాక్షలు పాయిజన్ అని చెప్పాను నేను మీకు లాస్ట్ వీక్. అది ఆ చేదు ద్రాక్షలతో చేస్తే ద్రాక్ష రసంలోంచి విషం వచ్చుద్దని, మనుషులు ఫుడ్ పాయిజన్ అయిపోయి చచ్చిపోవడానికి దారితీస్తుందనే విషయాన్ని నేను లాస్ట్ వీక్ చెప్పాను. అయితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే 3-4 వచనాల్లో దేవుడు ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు. ఏమని చేస్తా ఉన్నాడు? కావున యెరూషలేము వాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? నేను చేయాల్సింది చేశాను. నాకు నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయం చేయండి అంటున్నాడు. ఇది క్రైస్తవులుగా మన జీవితాల్లో కూడా దేవుడు అడిగే ప్రశ్న. పాపంలో ఉన్నోళ్ళని, మరణానికి కారణమైన వాళ్ళని నేను రక్షించి మంచి నేలలో నేను వాళ్ళని నాటాను. దుష్టుడు అటాక్ చేయకుండా వాళ్ళ చుట్టూ కంచి వేశాను. ఎదగడానికి అడ్డం వస్తాయేమని చెప్పి భారాలుగా ఉన్న రాళ్ళని తీసేశాను. కానీ యోహాను 15:16 చెప్పినట్టు, మీరు వెళ్ళి ఫలించడానికి, ఆ ఫలం నిత్యం నిలిచినటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నేను నియమించాను. కానీ నాకు ఎప్పుడైతే ద్రాక్షారసం అవసరమో అప్పుడు నాకు ఉపయోగపడాల్సిన ఫలాలను అయితే మీరు కాయట్లేదు సరికదా. నాకు నోటికి రుచిగా లేని చేదైన ద్రాక్షల్ని మీరు కాస్తున్నారు. కాబట్టి నాకు, నా సంఘానికి
నాకు నేను ఏర్పాటు చేసుకున్న నా క్రైస్తవ కుటుంబానికి, నాకు నేను ఏర్పాటు చేసుకున్న నా విశ్వాసకి మధ్యలో న్యాయం చేయండి అని చెప్పి దేవుడు అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే నేను ఇంకేం చేయాలి? ఎందుకంటే ఏం చేయాలి? కొడుకునిచ్చాను, రక్షించాను, స్వస్థపరిచాను, సమకూర్చాను, పరలోక రాజ్యం యొక్క స్వాస్థ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేసి నా కుమారుడు రక్తంతో నిబంధన చేసుకున్నాను, సత్యాన్ని ఇచ్చాను, సత్యాన్ని బోధించడానికి పరిశుద్ధాత్ముడిని ఇచ్చాను, సహవాసం ఇచ్చాను. ఇంతకంటే నేనేం చేయగలను అంటున్నాడు దేవుడు. నాకు నా ద్రాక్ష తోటకు మధ్యలో న్యాయం చేయండి అంటున్నాడు అని. చూడండి, ఈ జడ్జిమెంట్ ఏం చేస్తానంటున్నాడు? నాకు ఇష్టమైన ద్రాక్ష పండ్లు రావట్లేదు కాబట్టి ఈ ద్రాక్ష తోటకు మీదకి నేను ఉపద్రవం పంపిస్తాను అంటున్నాడు. కంక్లూజన్ అది కదండి. ఐదో అధ్యాయం చూడండి ఏముంది, 5వ వచనం చూడండి ఏముందో. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియ చెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెని కొట్టివేసేదను. ఏం చేస్తానన్నాడండి? కంచెని కొట్టేస్తానన్నాడు. అంటే మనకున్న ప్రొటెక్షన్ని దుష్టుడు అటాక్ చేయగలిగే విధంగా దేవుడు ఏం చేస్తాడంట? తీసేస్తాడంట. ఏది? ఆయన చేయాల్సిందంత చేసిన తర్వాత కూడా ఆయనకి ఇష్టమైన ఫలాలు మనం ఫలించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? కంచెని తీసేస్తాను అంటున్నాడు. కంచెని తీస్తే ఏమైపోద్ది? బయట నుంచి జంతువులు వచ్చి ఉన్నదంతా వేసేస్తాయి కదా, మనకున్నదంతా పోద్ది. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. గోడను పడేస్తాడంట. గోడను పడేస్తే వైల్డ్ యానిమల్స్ వచ్చి తొక్కి పడేస్తాయి, ఆకుళ్ళు తినేస్తాయి, ఉన్న ఆ తోటంతా గందరగోళము అయిపోద్ది. దేవుడు ఏమంటున్నాడంటే అదొక్కటే కాదు, ఇంకేమంటున్నాడు? అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. ఇంకా నేను దాన్ని శుద్ధి చేయను, పారతో త్రవ్వను. దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసియుండును. ముళ్ళ పొదలు అంటే ఉపయోగం లేనివి, దేనికి పనికిరాని మొలవడం మొదలు పెడతాయని దేవుడు చెప్తా ఉన్నాడు. హగ్గై గ్రంథం చూడండి ఒకసారి. మనకి బైబిల్ మొత్తంలో ఇలాంటి ఇన్స్ట్రక్షన్ దేవుడు ఇస్తానే ఉన్నాడు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 6 దాకా చదివితే దేవుడు ఇజ్రాయేలీల్ని చెరలో నుంచి విడిపించి మళ్ళీ వాళ్ళ దేశానికి పంపించి అక్కడ మందిరం కట్టడానికి దేవుడు వాళ్ళని స్థిరపరిస్తే ఏం కట్టాలి? వెళ్ళి మందిరం కట్టాలి. మందిరం కట్టడానికే వాళ్ళని అశ్రీయుల చెరలో ఉన్న వాళ్ళని దేవుడు విడిపించి వెళ్ళి పంపించాడు. పంపిస్తే వీళ్ళు వచ్చి ఏం చేశారు? ఫ్రీడమ్ వచ్చింది. ఫ్రీడమ్ వచ్చింది కానీ దేవుడు చేయమన్న పని మాత్రం వీళ్ళు చేయట్లా. చూడండి అమ్మ 2వ వచనం నుంచి ఏముంటుందో. 1వ అధ్యాయం 2వ వచనం నుంచి హగ్గై గ్రంథం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరంను కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, వాళ్ళు ఏం చేస్తున్నారు? టైం ఇంకా రాలేదంటున్నారు అని ఏమంటున్నారంట అప్పుడు దేవుడు? ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? నా మందిరం ఏమో పాడైపోయి ఉంది, నేను మిమ్మల్ని పంపించింది ఎందుకు? నా మందిరం కడతానికి. నా మందిరం ఇంకా పాడైపోయి ఉంది, మీరు మాత్రం స్లాబ్ వేసుకున్న ఇళ్ళల్లో ఆరాముగా నిద్రపోతున్నారు. అడిగితే ఇంకా మందిరం కడతానికి టైం రాలేదంటున్నారు. కానీ నేను పంపించింది దేనికోసం? మందిరం కడతాం కోసం. సర్వలోకానికి సువార్తను ప్రకటించి నాకు సాక్షులుగా ఉండమని పంపిస్తే సువార్త ప్రకటించడం పక్కన పెట్టి, సాక్షులుగా ఉండటం పక్కన పెట్టి, మనం గొప్పవాళ్ళు అవ్వడానికి, మన పేరు ప్రఖ్యాతుల కోసం మన గురించి ఎవరైనా చెప్పుకుంటే, మన పిల్లల గురించి ఎవరైనా చెప్పుకుంటే దానికి ఇష్టపడతాం. సువార్త ప్రకటన పోయింది, మన సొంత డబ్బా మొదలుపెట్టింది. దేవునికి సాక్షులుగా ఉండాల్సింది పోయి మనం లోకంలో ఎంత బాగా స్థిరపడ్డామో మన సోషల్ స్టేటస్ని చూపించుకోవడం మొదలుపెట్టాం. ఇదే ప్రాబ్లం జరుగుతుంది. ఏంద్రా బాబు నువ్వు దేవుడు పని చేయట్లేదు అంటే ఇంకా టైం రాలేదని.
సమూయేలుని ఏ ఏజ్లో ఉపయోగించుకున్నాడు దేవుడు ఏలీతో మాట్లాడటానికి? చిన్న ఏజ్లో. దానియేలుని ఏ ఏజ్లో యూజ్ చేసుకున్నాడు? 17 years. దావీదుని ఎంత ఏజ్లో యూజ్ చేసుకున్నాడు దేవుడు? చిన్న వయసులో ఉపయోగించుకున్నాడు. దేవుడు, నేను లాస్ట్ వీకే చెప్పానండి, మీరు నా దగ్గరకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకుని నా దగ్గర నేర్చుకుంటే అప్పుడు మీకు మీ మనసులో మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు. కాడి మనం ఎత్తుకోవాలి. ఎప్పుడు ఎత్తుకోవాలా? దేవుని కాడి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎత్తుకోవాలా. దేవుడు ఎవరికి సపరేట్గా కాడి ఇవ్వడం. నీకు ఆల్రెడీ చెప్పాను, మనం అందరం పిలువబడిన వాళ్ళం కాబట్టే, పిలుపుంది కాబట్టే క్రైస్తవులు అయ్యామని. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దేవుని కాడి ఎత్తుకోవాలా. సమయం ఇంకా రాలేదని నా మందిరం శిథిలావస్థలో ఉంటే, రూయిన్స్లో ఉంటే, మీరు మాత్రం స్లాబ్ వేసుకుని నెలల్లో జీవిస్తున్నారు అని దేవుడు ఏమంటున్నాడు? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. దేని గురించి ఆలోచించమంటున్నాడు అండి? ప్రవర్తన గురించి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాడో ఇది ప్రతిసారి గమనించుకోండి. వెన్ ఎవర్ గాడ్ స్పీక్స్ టు మ్యాన్, మనిషితో దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన ఎలా తన్ని తాను ప్రజెంట్ చేసుకుంటున్నాడు. సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఎందుకు చెప్పాడు? కొన్ని చోట్ల కృపామయుడిగా ఆయన ప్రజెంట్ చేసుకుంటాడు, కొన్ని చోట్ల స్వస్థపరిచేవానిగా ప్రజెంట్ చేసుకుంటాడు, కొన్ని చోట్ల దయ చూపేవాడుగా ప్రజెంట్ చేసుకుంటాడు. మీరు బైబిల్ చదివే ప్రతిసారి దేవుడు ఏ మేనర్లో ఏ పద్ధతిలో తను ప్రజెంట్ చేసుకుంటాడు చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా అంటే అక్కడ యెహోవా దేవుడు ఎట్లున్నాడు? యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. అంటే తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్న దేవుడు మాట్లాడుతున్నది. సో దేవుడు చెప్పేటప్పుడు ఆయన ప్రజెంట్ చేసుకునే విధానంలో ఆయన ఎంత సీరియస్గా దీన్ని తీసుకుని మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలి. ఈ మాటలు చెప్పి ఏమన్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి, పర్వతములెక్కి మ్రాను. చాలండి. దేవుని మందిరాన్ని నిర్మించకుండా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండటం మొదలు పెడితే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఇట్లాంటి స్థితిలోకి తీసుకెళ్ళి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. 2 సార్లు చెప్పాడు అన్నమాట. దేవుడు ఆశించిన ఫలాలు రానప్పుడు ఎందుకు రావట్లేదు? నాకు నా ద్రాక్ష తోటకు మధ్యలో తీర్పు తీర్చండి అంటున్నాడు. దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుంది అంటే మనం దేవుడికి తీసుకెళ్ళిస్తున్నది ఏంటి? ఏం ఆశిస్తున్నాడు క్రైస్తవుల దగ్గర నుంచి దేవుడు? ఆలోచించండి. ఏం ఆశిస్తున్నాడు అంటే క్రైస్తవుల దగ్గర నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్తని ప్రకటించమని ఆశిస్తున్నాడు. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు కాబట్టి నేను మీకు చూపించిన ప్రేమని మీ తోటి వారికి మీరు చూపించమని ఆశిస్తున్నాడు. అంతేనా? లోకంలో ఉన్న సమస్యలు ఆయన శిష్యులుగా చేయమని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనం పొందుకున్న కనికరాన్ని, మనం పొందుకున్న సహాయాన్ని, మనం పొందుకున్న ప్రేమని ఇతరులకి దేవుడు తీసుకెళ్ళి చూపించమని ఆశిస్తున్నాడు. నీకేమైనా కావాలా? నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకోసం అక్కడ నేను స్థలం రెడీ చేస్తున్నాను, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తా, నీకెక్కడ కొదువు చేయను. అక్కడ రోడ్లు కూడా బంగారం తీసుంటాయి, ముత్యములతో అమూల్యమైన రాళ్లతో నువ్వు ఉండబోయే ఇంటికి నేను పునాదులు వేశాను. సో నీకేమన్నా లోటు వస్తుందని, నీకేమైనా నష్టం వస్తుందని నువ్వు భయపడద్దు. నేను మరణాన్ని జయించినోడిని, ఒకవేళ నా పని చేస్తాను చనిపోయినా కానీ నేను నిన్ను తిరిగి లేపుకొని నా శ్వాసాన్ని నీకు ఇస్తాను. కానీ నా ఆశని నువ్వు నెరవేర్చు, నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే, దేవుడు ఆశించిన ఫలాలు కాకుండా దేవుడికి ఇష్టం లేనిది ఫలించడానికి మనం మొదలుపెట్టాం.
మన జీవితాల్లో శ్రమలు కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుడు ఏం చేస్తాడని క్వశ్చన్ వేస్తాం. ఏం చేస్తాడు? రక్షించాడు. ఆయన సత్యాన్ని మనకు చెప్తున్నాడు. ఆయన ఇష్టపడింది మనం చేయక ఎదురు తిరుగుతూ ఉంటే దేవుడే కొన్నిసార్లు సమస్యని శ్రమల్ని మన మీదకి అలో చేస్తాడు. బిజీ అయిపోతారు. దేవుని యొక్క జనాల గురించి ఆలోచించకుండా సొంత పిల్లల గురించే ఆలోచించడం మొదలు పెడతారు. వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలని, వాళ్ళు మంచి స్థితిలో ఉండాలని, వీళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలని, వీళ్ళు మంచి స్థితిలో ఉండాలని సంపాదించడం మొదలు పెడతారు. వాళ్ళ జీవితాలకి కావాల్సిన కంఫర్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. వీళ్ళు కంఫర్టబుల్గా బ్రతకడం మొదలు పెడతారు. దేవుడిని మాత్రం పట్టించుకోవడం మానేస్తాడు. దేవుడు ఏదో ఒక రోజు కంచెని తీస్తాడు. శత్రువు వచ్చి అటాక్ చేస్తే, ప్రభా ఏం చేస్తున్నావు నువ్వని, సమస్య వస్తే శ్రమ వస్తే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి దేవుని వైపు తిరిగి క్వశ్చన్లు వేస్తాం మనం. దేవుడు ఏమంటున్నాడంటే, నేను చేయాల్సింది చేశాను, కానీ నాకు రావాల్సింది నాకు రావట్లా. దావీదు ఇదే ప్రస్తావన తీసుకొచ్చాడండి. 80వ దావీదు కీర్తన చూడండి, 7వ వచనం నుంచి. ఇదేదో ఒక్క యెషయా లేకపోతే హగ్గయో మాట్లాడింది కాదు. బైబిల్లో మొదటి నుంచి మనకు చివరిదాకా కనిపించే అంశం ఇది. ఈ అంశాన్ని చాలామంది చాలా కన్వీనియంట్గా నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టారు. 80వ అధ్యాయం 7వ వచనం నుంచి సైన్యములకు అధిపతివాగు యెహోవా దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. చూసారా మళ్ళీ దావీదు దీన్ని ఎట్లా గుర్తిస్తున్నాడు? దేవుడు ఎట్లా మాట్లాడాడు? సైన్యములకు అధిపతిగా మాట్లాడాడు. ఇక్కడ దావీదు ఒక పరిస్థితిలో దేవుడిని చూసి ఆయన ఎట్లా అడ్రస్ చేస్తున్నాడు? సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. ప్రాబ్లంలో ఉన్నాం ప్రభా, మాకు మీ వెలుగు కావాలంటున్నాడు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెలగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. నువ్వు వాళ్ళకి కావాల్సిన అభివృద్ధిని, సమృద్ధిని, సమస్తం నువ్వు ఇచ్చావు. అంత బాగా నువ్వు వాటిని పెంచావా? త్రోవను నడుచు వారందరూ దాని తెంచివేయున్నట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అట్లా చేసినాడు, నువ్వు ఇప్పుడు ఇట్లా ఎందుకు చేసావు ప్రభా అంటున్నాడు. అంత మంచిగా నువ్వు వేసి దాన్ని అంత బాగా స్థిరపరిచిన తర్వాత, సముద్రం దాకా నదుల దాకా వేర్లు అల్లుకున్న తర్వాత, అంత బాగా స్థిరపడిన తర్వాత నువ్వు దాని చుట్టూన్న కంచె ఎందుకు తీసేసావు? యెషయా గ్రంథం ముందు దావీదు కీర్తనలు మాట అడుగుతున్నాడు. అది అంత బాగా స్థిరపడింది కదా, అంత బాగా ఎస్టాబ్లిష్ అయింది కదా, అంత బాగా సెటిల్ అయిన తర్వాత అది చెడిపోయేటట్లు నువ్వు కంచె ఎందుకు తీసావు దాని చుట్టూ అని క్వశ్చన్ వేస్తున్నాడు. అని ఏమంటున్నాడు చూడండి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి, సైన్యములకు అధిపతి వగు దేవా, ఆకాశంలో నుండి మరల చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది, నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. దావీదు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అంత బాగా సెటిల్ అయింది దానికి, అంత ఎస్టాబ్లిష్ అయిన దాని చుట్టూ ఉన్న కంచె నువ్వు ఎందుకు తీసావు ప్రభా? పందులు వాటిని నాశనం చేస్తున్నాయి, అగ్ని చేత కొమ్మలు కాల్చివేయబడుతున్నాయి, శ్రమ వచ్చింది, చెడిపోతుంది ఆ తోట. నువ్వు యుద్ధం చేయడానికి ఎందుకు వచ్చావు? దేవుడిని చూస్తున్నాడు. దేవుడు ఎలా కనిపిస్తున్నాడు దావీదుకి? యుద్ధం చేసే సైన్యములకు అధిపతిగా యెహోవాలాగా ఆయన కనిపిస్తున్నాడు. ప్రభా నువ్వు నీ కృప కావాలి, ఎందుకు ఇట్లా అయిపోతుందని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితాన్ని చూస్తే కూడా ఇదే మనకు క్వశ్చన్ మార్క్. అంటే దేవుడు మన మీద పోరాటం చేయడానికో యుద్ధం చేయడానికో వచ్చినట్టు అంత బాగా సెటిల్ అయిపోయిన ఫ్యామిలీస్
మొత్తం డిస్టర్బ్ అవ్వడం మొదలు పెడతాయి. ఎందుకు ప్రభు ఈ డిస్టర్బెన్స్, మాకు నీ సహాయం కావాలని దావీదు ప్రార్థన చేయడం మనకు కనిపించింది. మళ్ళీ ఇక్కడ ద్రాక్షావల్లి తోట గమనించారండి, సేమ్ అదే మళ్ళీ ప్రస్తావన. ఇర్మియా గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంచివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. చూడండి ఏమంటున్నాడు దేవుడు, నీ కాడిని విరగొట్టేశాను, ఇంతకు ముందు నుంచి ఉన్న నీ భారాన్ని నేను తీసివేశాను, నీకు చదవండమ్మా. నేను సేవ చేయనని చెప్పుచున్నావు. కొంచెం ముందు నాన్న ఇంకొకసారి. నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. బంధకాల్ని నేను అంటే పాపం నుంచి వచ్చే ఇబ్బందుల్ని, సంఖ్యల్ని నేను తెంచేసా. అంటే ఇది క్రిస్టియన్స్ తో దేవుడు మాట్లాడుతున్న మాట. నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు కిందను వేశ్యవలి క్రీడించుచున్నావు. నా పని చేయట్లేదు, నీకు ఇంకో ఏదో కావాలని, నువ్వు ఇంకేదో అనుభవించాలని, ఇంకా ఏదో సుఖపడాలని, ఇంకేదో నువ్వు ఎంజాయ్ చేయాలని కనబడిన ప్రతి ఎత్తైన స్థలం మీద ఏది మంచిదని లోకం చూపిస్తుందో, ఏది శ్రేష్టమని లోకం చూపిస్తుందో, దేని నుంచి మనకి ఇంకా ఎక్కువ ఆనందం సుఖవస్తుందో లోకం చూపిస్తుందో, ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నా సేవ మాత్రం నువ్వు చేయట్లేదు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను. కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఎట్లయిపోయావు నువ్వు అంటున్నాడు దేవుడు. దిస్ వాజ్ ద కంప్లైంట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. క్రైస్తవుల్ని దేవుడు ఇదే క్వశ్చన్ వేస్తే ఏం ఆన్సర్ చెప్తాము? సేవ చేయడానికి ఇష్టపడలేదు, కానీ లోకంలో మంచి పేరు తెచ్చుకోవడానికి రోజంతా శ్రమ పడుతున్నావు. పిల్లల్ని సేవకులుగా చేయడానికి ఇష్టపడలేదు, కానీ లోకంలో వాళ్ళు సుఖపడాలని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్కి అక్కడికి ఇక్కడ తిరిగి మనం చేయాల్సిన శ్రమ అంతా మనం చేస్తున్నాం. నాకు కావలసిన ఫలాల కోసం నేను నిన్ను నాటుకుంటే, నీకు కావాల్సిన ఫలాల కోసం నువ్వు బయటికి వెళ్ళి ఎవరితో పడితే వాళ్ళతో లోకంతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావు. దేవుడు ఏమంటాడంటే వేశ్యలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నేను నాటింది మంచి ద్రాక్షవల్లి కదా, నువ్వు ఎందుకు ఎట్లా అయిపోయావు అని చెప్పి దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ సీరియస్ క్వశ్చనే కాదండి, ఆలోచించండి. మనల్ని కూడా దేవుడు ఇట్లాంటి క్వశ్చన్ అడగొచ్చు కదా. పిల్లల్ని ఇచ్చింది నేను, నీకు జీవితం ఇచ్చింది నేను, రక్షణ ఇచ్చింది నేను, దీవిస్తుంది నేను, స్థిరపరుస్తుంది నేను. నాకు ఇష్టమైంది కాదు, నీకు ఇష్టమైన దానికోసం కనబడిన ప్రతి లోకంలో గొప్పదనుకున్న ప్రతిదాని అమ్మటి నువ్వు వెళ్ళి పరిగెత్తుతున్నావు. సేవ చేయడానికి మాత్రం ఇష్టపడలేదు. నీ కడుపుకు సేవ చేసుకోవడానికి నువ్వు లోకం వెనకాల నువ్వు తిరుగుతున్నావు. నేను ఎలా నాటాను, నువ్వు ఎలా అయిపోయావు అని చెప్పి దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. ఇది ప్రాబ్లం అండి. ఇలాంటి స్థితిలోకి ఆ ద్రాక్ష చెట్టు రావడానికి కారణం ఏంటి తెలుసా? మనం ఇట్లాంటి స్థితిలోకి వెళ్ళడానికి కారణం యెషయా గ్రంథంలోనే దేవుడు చెప్తా ఉంటాడు. చూడండి, 8-10 వచనాలు మనం చదివితే మొట్టమొదటి కారణం ఏంటో తెలుస్తుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. ద్రాక్ష తోట అట్లా అయిపోవడానికి, క్రైస్తవులు ఇట్లా మారిపోవడానికి కారణం ఏంటో చూద్దాం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతివగు యెహోవా. ఏంది ఫస్ట్ది? కవచియస్నెస్, గ్రీడ్, దురాశ. ఏంటి దురాశ? నిన్ను రక్షించిన దేవుని యొక్క ఆశ కాకుండా నీకు వేరే ఆశ ఉంటే, నీ యజమాని అయిన దేవుని ఆశ కాకుండా నీకు వేరే ఆశ ఉంటే అది దురాశే. అది మంచిదా చెడ్డదనేది పక్కన పెట్టాలండి. ఇంట్లో సర్వెంట్ ఉన్నారు అనుకోండి, మనం చెప్పిన పని కాకుండా అక్కడికి నిద్రపోవాలని ఆశ పుట్టి నిద్రపోతున్నాడు అనుకోండి, అది మంచి ఆశ చెడ్డ ఆశ. నిద్రపోవడం తప్పు కాదు, కానీ యజమాని దగ్గర ఉన్నప్పుడు
యజమాని పని చేయమన్నప్పుడు ఆ పని చేయకుండా వాడు నిద్రపోతే నిద్రపోవాలనుకోవడం దురాశగా. నిద్రపోవడం చెడ్డాశ కాదు, కానీ యజమాని పని చేయాలని యజమాని కోరుకుంటున్నప్పుడు ఆయనకి విరుద్ధంగా వీడెళ్ళి నిద్రపోవాలని ఆశపడి నిద్రపోవడానికి ప్రయత్నం చేసే దురాశగా. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే, శిష్యులుగా చేయమంటే, సాక్షులుగా ఉండమంటే మనం ఇంకేదో చేయాలని ఆశపడ్డాం అనుకోండి, అదేమవుద్ది? దురాశ అవుతుందా? దురాశ. ఒక ఇంటికి ఒక ఇల్లు, ఒక స్థలానికి ఇంకో స్థలం, మనం ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటున్నాం. మొట్టమొదటి కారణం దురాశ. రెండోది చూడండి, 11-17. 11 వచనం, మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు. మన సుఖం అది. మనం మత్తులో అంటే దేవుని చిత్తాన్ని మర్చిపోయే అంతటువంటి సుఖంలోకి వెళ్ళిపోవడానికి, అది లిటరల్గా మద్యం తాగడం కావచ్చు, వేరే దానికి దేనికైనా ఎడిక్షన్ కావచ్చు. కొంతమంది జీవితకాలం అంతా చదువుతూనే ఉంటారు, ఎంఏలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు, డబుల్ డాక్టరేట్లు. అధికమైన విద్యాభ్యాసం శరీరానికి ఉందండి బైబిల్లో ఆ మాట. ప్రసంగి 12:12 ఉంటుంది ఆ మాట. పుస్తకాలు అనేకం రచించబడితే వాటికి అందం లేదు, కానీ అధికమైన విద్యాభ్యాసం శరీరానికి ఆయుష్కారకరం అని ఉంటుంది. 12వ వచనం చూడండి ఏముందో. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు. 12వ వచనం అమ్మా. వారు సితార, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేయుదురు. ఎంటర్టైన్మెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. సినిమాలు చూడకూడదని ఎక్కడుందండి బైబిల్లో? సినిమా పేరు లేదు కదా డైరెక్ట్గా, కాబట్టి చాలామందికి ఇది ఒక పెద్ద ఎక్స్క్యూజ్. మ్యూజిక్ మీరు గమనించండి, దేవుని చిత్తంలో నుంచి ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ లాక్కెళ్ళిపోద్ది పక్కకి. లూసిఫర్కి దేవుడిచ్చిన గిఫ్ట్ మ్యూజిక్. ఈవెన్ క్రిస్టియన్ మ్యూజిక్ కూడా దేవుని యొక్క చిత్తానికి సబ్జెక్ట్ అయి ఉండాలి. దేవుడిని అంగీకరించిన తర్వాత లోకంలో మనకున్న కోరికలు, మనం చేయాలనుకున్న పర్ఫార్మెన్స్లు, మనం చూపించుకోవాలనుకున్న ఎన్ని యంగ్స్టర్స్ ఏం చేయడం మొదలుపెట్టారంటే, మ్యూజిక్లో క్రిస్టియన్ మ్యూజిక్ అనుకుని ఈ మ్యూజిక్లో పడిపోయి దేవుడు చేయాల్సిన పని, దేవుడి కోసం చేయాల్సిన పని చేయకుండా దూరం అయిపోతున్నాడు. చాలా క్లియర్గా ఉందండి బైబిల్లో. ఎంటర్టైన్మెంట్ విషయంలో కావచ్చు, మ్యూజిక్ విషయంలో కావచ్చు, క్రిస్టియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రిస్టియన్ గాస్పుల్ సింగర్ అనే మాట మరి ఎట్టొచ్చిందో నాకు తెలియదు. బైబిల్లో ఎవరు గాస్పుల్ సింగర్స్ లేరు, గాస్పుల్ వర్కర్స్ ఉన్నారు, గాస్పుల్ సింగర్స్ లేరు. పాటలు పాడటం కానీ సంగీతం కానీ దానికి చాలా లిమిటెడ్ ప్రామినెన్స్ మాత్రమే ఉంది దేవుని సేవలో. అదే ప్రాముఖ్యమైన అంశంగా దేవుని సేవ చేయడం అనేది బైబిల్లో ఎక్కడ రాసలేదు. తెలియకుండా సైతానుగాడు డీవియేట్ చేసే విధానం అది గుర్తుపెట్టుకోవాలి. సినిమా పాటలు పాడరు, లోకంలో పాటలు పాడరు, దేవుడు పాటలు పాడతా ఆ పాటలు పర్ఫామ్ చేసుకుంటా దేవుడు ఇచ్చిన పనిని వదిలేసి దేవుని పాటలు అన్న మాటల్లోనే వీళ్ళ పర్ఫార్మెన్స్ని చూపించుకుంటా. అవునా కదండి? ఎందుకు చిన్న చిన్న చర్చిల్లో కూడా అన్ని లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్స్ ఎంతవరకు అవసరమో అంతే కదండి. నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి వెళ్ళే సువార్థికులకు డబ్బులు అవసరమా? మనకి వినటానికి అందరికీ క్లియర్గా అర్థం అవ్వడానికి కావాల్సినంతవరకే ఉండాలి. కానీ సైతానుగాడు తెలియకుండా మనుషుల్ని మ్యూజిక్లో నుంచి కూడా డైవర్ట్ చేస్తాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మొట్టమొదటిది గ్రీడ్,
దురాశ. రెండవది మత్తులై ఉండటం. మూడవది ఎంటర్టైన్మెంట్. ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ అయినా కావచ్చు, క్రిస్టియన్ ఎంటర్టైన్మెంట్ అయినా కావచ్చు, ప్రతి విధమైన ఎంటర్టైన్మెంట్. 18-19 వచనాలు. భక్తిహీనతను త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ. భక్తిహీనతను త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ. దోషము, చేసిన తప్పు మరలా చేయడం. 20వ వచనం చూడండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. ఇది అంటే ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం. బైబిల్లో ఏది మేలు? బైబిల్ ఏది మేలు? నువ్వు ఏడిస్తే నువ్వు ధన్యుడివి, శ్రమ పడితే ధన్యుడివి, నా నామాన్ని బట్టి జనులు నిన్ను దూషిస్తే ధన్యుడు. అవి మేలు మనకి. దుఃఖపడేవారు ధన్యులు కదండి. ఆత్మయందు దీనగారు ధన్యులు, అది మేలు. అది కీడ నుంచి మన రైట్స్ కోసం మనం ఫైట్ చేయడం మేలని ఎంచుతున్నారు. ఎంతకాలం మనం అనగదొక్కమైన జనాల్లాగా ఏడవాలా? ఎంతకాలం మైనారిటీ లాగా జనాలతో తిట్టించుకోవాలా? ఎంతకాలం మనం మౌనంగా ఉండాలా? ఎంతకాలం మనం కోల్పోవాలా? ఇక మనం కోల్పోకుండా, మనం మౌనంగా ఉండకుండా మన అధికారాన్ని మనం సంపాదించుకుందామని, సంపాదించుకోవడం మేలు అని కీడుని మేలుగా, మేలుని కీడుగా మార్చడం చేదు ద్రాక్ష ఫలాల్ని తీసుకురావడానికి కారణం అవుతుంది. దేన్ని బట్టి వస్తే చేదు ద్రాక్షలు మనలో నుంచి? మొట్టమొదటిది దురాశ, రెండోది మత్తులై ఉండటం, మూడోది ఎంటర్టైన్మెంట్, నాలుగోది దోషము, ఐదోది మంచిని చెడులాగా, చెడుని మంచిలాగా మార్చడం. ఇది చాలా డేంజరస్ అండి, చాలా డేంజరస్ అండి. ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక బైబిల్లో దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడండి. 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. దేవుడు ఏం చేశాడు? దేవుడయ్యుండి కూడా దేవుడుగా ఉండటానికి ఇష్టపడలా, తగ్గించుకుని ఏమయ్యాడు? దాసుడయ్యాడు. దేవుని కలిగి ఉన్న ఇదే స్వభావం మీరు కూడా కలిగి ఉండండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? దాసుడుగా ఉండటానికి ఇష్టపడమంటున్నాడా? దాసత్వం నుంచి బయటకు వచ్చి గొప్పవాళ్ళగా ఉండటానికి ఇష్టపడమంటున్నాడా? యేసు ప్రభు స్వభావం ఏంటి? ఆయన దేవుడు అయ్యుండి కూడా తను తగ్గించుకుని దాసునిగా స్వభావాన్ని ఎంచుకున్నాడు. దేవుని కలిగిన ఈ స్వభావాన్ని మీరు కూడా, ఇదే కదా మన కమాండ్మెంట్. ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్పి చెడుని ఎంతకాలం మనం దళితుల్లాగా ఉండాలా? ఎంతకాలం మనం అనదొక్కబడిన సమాజంగా ఉండాలా? మనకంటూ ఒక పొజిషన్ ఉండాలని చెప్పుకోవడం కీడుని మేలుగా, మేలుని కీడుగా మార్చడమా కదా? ఇట్లా మారిస్తే ఏమవుతుంది? దేవునికి చేదు ద్రాక్షలు వస్తాయి. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రైస్తవులు పిలిపేంటో ఉంటుంది అక్కడ బైబిల్లో. 21వ వచనం అమ్మ. 1 పేతురు క్రీస్తుతో 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూడండి, క్రీస్తు కూడా బాధపడ్డాడంట. బాధపడి ఏం చేశాడు? మనము ఎవరు అడుగు జాడలో నడవాలా? తన అడుగు జాడలయందు యేసు ప్రభు
బాధపడ్డాడు, యేసు ప్రభు బాధపడ్డాడు కాబట్టి మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు మీ బదులు శిలువ మీద శ్రమ పడ్డాడు కాబట్టి దేవుడు మీకు సుఖాన్ని ఇస్తున్నాడు అనేది కీడుని మేలుగా మార్చడమే కాదండి. ఆయన శ్రమ పడ్డాడు మన కోసం. మనం ఏ అడుగు జాడల్లో నడవాలా? ఆయన అడుగు జాడల్లో మనము నడవాలా. అది కదా దేవుడు కోరుకుంది. అంతే కదా దేవుడు కోరుకుంది. అంటే ఆయన వెళ్ళిన మార్గంలోనే ఆయన నశించిపోయిన ఆత్మల కోసం శ్రమపడ్డాడు. మనం ఆయన అడుగు జాడల్లో నడిచేటప్పుడు మనం కూడా ఏం చేయాలా? నశించిపోతున్న ఆత్మల కొరకు మనం కూడా శ్రమ పడాలా. శ్రమ పడాలని మనకి మాదిరిగా దేవుడు ఉంచిపోయాడు. ఇది యేసు ప్రభు చేసింది. కంటిన్యూ చేయండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయనలో ఎటువంటి తప్పు లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఏం చేస్తాడంటే దూషించినా కానీ బదులు దూషించలేదంట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు. శ్రమ పెట్టినా కానీ ఇంతకాలం క్రైస్తవులు సైలెంట్గా ఉన్నాము, ఖబర్దార్ మేము కూడా ముందుకు వస్తున్నాం అని చెప్తున్నారు క్రైస్తవులు బయట. ఆయనలో ఏం తప్పు లేకపోయినా, ఆయనలో ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా జనాలు ఆయన శ్రమ పెడితే బెదిరించలేదంట యేసయ్య. పిలాతు వచ్చి నువ్వు నాకు చెప్పు, నేను నిన్ను విడిపిస్తానంటే పైన నుంచి అధికారం ఇస్తే కానీ నీకు ఏమన్నాడు యేసయ్య? నేను ఇప్పుడు అడిగితే నా తండ్రి సైన్యాన్ని పంపి ఆయన పవర్ఫుల్గా ఉన్నాడు లేదండి. పవర్ఫుల్గా ఉండి కూడా ఏం చేశాడు యేసయ్య? సైలెంట్గా ఉన్నాడు, రెబల్ అవ్వలేదు, మనకి మాదిరిగా నిలబడ్డాడు. ఎంతకాలం మనం దళితులుగా అనగదొక్కబడిన జనాంగాలుగా ఎట్లా శ్రమపడాలా? మనకంటూ ఒక వాయిస్ ఉండాలనుకోవడం కీడుని మేలుగా మార్చడమేనా? కీడుని మేలుగా మార్చడమేనది? లేకపోతే దేవుడు మౌనంగా ఉండటం మంచిది అన్నాడా? ఏది మంచిది మనకి? కంటిన్యూ చేయడమ్మా. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని, తీర్పు తీర్చే దేవుడికి అప్పగించుకున్నాడు, అది మంచి. అంతేగాని మనం వెళ్ళి మన రైట్స్ కోసం మనం పోరాటం చేయడం అది మంచి కాదు. కారు ద్రాక్షలు రావడానికి కారణం ఎన్ని కారణాలండి. మంచిని చెడు కింద, చెడుని మంచి కింద మారుస్తున్నారు క్రిస్టియానిటీలో. క్రీస్తు కొరకు శ్రమ పడటం మంచి. సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అని పౌలు గారు సువార్త చెప్పటం మంచిగా ఎంచుకుంటే, దేవుని పనిచేసే శ్రమ అని మనం దాన్ని కీడుగా ఎంచుకోవడం మొదలు పెడుతున్నాం. కారు ద్రాక్షలు వస్తాయి, కారు ద్రాక్షలు వస్తాయండి. 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనం. దేవుని ప్రేమ ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆగండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఏం చేయాలా? ఆయన ఎట్లా నడుచుకున్నాడో మనం కూడా అట్లా నడుచుకోవాలి. వి మస్ట్ కదండి, వి ఆట్ టు. మనం అలా నడవ బద్ధులమై ఉన్నాం. యేసు ప్రభు శ్రమపడినా, అన్యాయంగా హింసించబడినా, అన్యాయంగా శిక్షించబడినా ఏ రకంగా మౌనంగా బెదిరించకుండా ఉన్నాడో, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పే ప్రతి ఒక్కడు అలాగూ నడుచుకోవాల్సిన బద్ధుడై ఉన్నాడు అని బైబిల్లో చాలా క్లియర్గా రాసింది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావా? యేసు ప్రభు నడుచుకున్నట్లు, యేసు ప్రభు కలిగిన స్వభావం కలిగి ఉండటానికి నువ్వు బద్ధుడివి. యు ఆట్ టు లివ్ లైక్ జీసస్. ఇంక వేరే లేదని నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదని. కష్టం వస్తే, శ్రమ వస్తే తిరగబడుతున్నావు అనుకోండి, మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తున్నాం అనుకోండి, న్యాయం తీర్చే దేవునికి మనం అప్పగించి చెప్పకుండా, దాని అర్థం ఏంటి తెలుసా? మనం దేవుడిని ప్రేమించట్లేదని, దేవుడి ప్రేమలో మనం నిలబడలేదని, మనం ఇంక దేవుడిని ప్రేమిస్తున్నామని. కారు ద్రాక్షలు వస్తాయి.
చెడిపోయిన ద్రాక్షలు రావడానికి కారణం ఏంటి? మొట్టమొదటి కారణం దురాశ, రెండోది మత్తు, మూడోది ఎంటర్టైన్మెంట్, నాలుగోది దోషము ఇనిక్విటీస్, ఐదోది అపోస్తసి. ఉన్నది రైట్ని రాంగ్గా, రాంగ్ని రైట్గా, దాన్ని డిసెప్షన్ అంటారు. డిసెప్షన్, మోసం చేస్తున్నారు వాక్యంలో. ప్రస్తుతం సంఘాల్లో తప్పుడు వాక్యాలు ఎందుకు బోధించబడుతున్నాయి? సైతాన్ గాడు మనలో నుంచి కారు ద్రాక్షలు రావాలని వాడు ప్లాన్ చేశాడు. కారు ద్రాక్షలు రావడానికి క్రైస్తవులు ఏది చేయాలో అది చేయని అవసరం లేదని, ఏది చేయకూడదో అది చెయ్యాలని, ఏది సత్యమో అది అసత్యమని, ఏది అసత్యమో అది సత్యమని, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మారుస్తున్నాడు. క్రైస్తవ సమాజంలోంచి ఎట్లాంటి ద్రాక్షలు వస్తాయో ఒకసారి ఆలోచించండి. 21వ వచనం చూడండి. 5వ కారణం కనిపిస్తుంది మనకు అక్కడ. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. తన దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి గర్వం. 5వ రీజన్ ఏంటి? ప్రైడ్. మన దృష్టికి మనం జ్ఞానులు అని ఫీల్ అయితే, చాలామంది క్రిస్టియన్స్కి ఉంటుంది ఫీలింగ్. మనం చదువుకున్న చదువు కావచ్చు, మనం ఉన్న పొజిషన్లో కావచ్చు, దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మనం జ్ఞానులవనో మనం బుద్ధిమంతులవనో ఫీల్ అవుతాం. అట్లా ఫీల్ అయినా కానీ కారు ద్రాక్షలు వస్తాయి. యోబుని దేవుడు కరెక్ట్ చేసిన ఏరియా అది. యోబు ఏమన్నాడు? నేను ప్రసంగం చేస్తే ఎంతమంది తింటారు నీకు తెలుసా? నేను అట్లా వాళ్ళ స్నేహితులతో ఇదే కదా డిస్కస్ చేసింది. ఇట్లాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి యోబు దగ్గర. మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి, స్పిరిచువల్ ప్రైడ్ ఉండింది. దేవుడితో ఏమన్నాడు 10వ అధ్యాయం 13వ వచనంలో? నీకు ఈ ఆలోచన నీ మనసులో ఉందని నాకు ముందే తెలుసు అన్నాడు. అంటే దేవుడు మనసులో ఏముందో తెలుసుకునే అంత గొప్పలమా మనం? ఎవరికైనా తెలుసా? అందుకే కదా పరిశుద్ధాత్ముడు దేవుడు మనకి ఇచ్చింది. బైబిల్ అదే రాసింది కదా. దేవుడు మనసు ఎవరు తెలుసుకోలేరు కాబట్టి దేవుడు మనకు చెప్పాలనుకునే మనకు తెలియజేయడానికి దేవుడు పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చడానికి ఉంటుంది కదా. నీ మనసులో నీకు ఈ ఆలోచన ముందే ఉందని నాకు తెలుసు అన్నాడు దేవుడితో. గర్వం. వాళ్ళ పిల్లలు పాపం చేస్తే పిల్లల్ని పాప క్షమాన వైపు నడిపించకుండా ఈయనెళ్ళి బలిచ్చేవాడు. స్వనీతి, సొంత నీతి. నా పిల్లలు చేసిన పాపానికి నేను క్షమాపణ అడగలేను దేవుణ్ణి. వాళ్ళ క్షమాపణ దేవుడిని అడిగేటట్టు దేవుని జ్ఞానంలో నేను పెంచాలి అంతే. పాప క్షమాపణ ఎవరు ఒప్పుకోవాలా? చేసినాడు ఒప్పుకోవాలా. మా నాన్న నా రక్షణ కొనలేడు. ఆయన రక్షణ పట్టడానికి ఆయన దేవుని ముందు ఒప్పుకోవచ్చేమో కానీ నా రక్షణ కోసం మా నాన్న ఏం చేయలేడు. రక్షణ మార్గంలో నన్ను నడిపించడానికి దేవుని జ్ఞానాన్ని నాకు బోధించగలడేమో కానీ రక్షించబడాలంటే నా అంతటి నేను నోటితో క్రీస్తు ప్రభు అని నేను ఒప్పుకోవాలా. సొంత నీతి, ఆధ్యాత్మిక గర్వం, ఇవి కూడా కారణాలు చేదు ద్రాక్షలు రావడానికి. 6వ వచనం చూడండి. 22, 23 వచనాలు చూడండి. ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువ గల వారికిని శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. కరప్షన్, భ్రష్టాచారం. దేవుడు మనల్ని పెట్టిన పొజిషన్లో సేవకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కరప్షన్ మనం చేస్తే దేవుడు మనకి నమ్మి ఇచ్చిన ఈ స్టీవర్డ్షిప్ని, గృహ నిర్వాహక ఈ పనిని మనం సెక్యులర్ జాబ్ అని చేయొచ్చు, దేవుడు సేవ అని చేయొచ్చు. నమ్మకంగా చేయట్లేదు అనుకోండి, నమ్మకంగా ఏం చేస్తాం సార్? గవర్నమెంట్ డిపార్ట్మెంటు పైనోళ్ళు ఒప్పుకోరు. నేను సైలెంట్గా ఉన్నా కానీ విషయాలు జరుగుతాయి కాబట్టి నేను కూడా. కరప్షను చేదు ద్రాక్షలు తీసుకొస్తుంది. నిలబడితే ఏమవుద్ది? శ్రమ దీవెన కదా, ధన్యత కదా. శ్రమపడు. ఎక్కడ దాకా?
చచ్చిపోయేదాకా. చచ్చిపో, దేవుడు పునరుద్ధానుడు కదా, లేపుకుని పరలోకానికి తీసుకెళ్తాడు కదా. విశ్వాసం లేదా? దేవుడిని ప్రేమించట్లేదా? క్వశ్చన్ మార్క్ ఇది. అందుకే ఇరుకు మార్గం పరలోకానికి వెళ్ళడానికి ఈజీ కాదు. ఏం చేస్తాడు మీ బాసు? ఉద్యోగం తీస్తాడు, శ్రమ వచ్చుద్ది, శ్రమ పడితే ధన్యుడివేగా. పెద్దోళ్ళు ఏం చేస్తారు? బలాన్ని ఉపయోగించి చంపేస్తారు. దేవుడి కోసం చచ్చిపోవడం ధన్యతే కదా. పునరుద్ధానుడుగా నువ్వు తిరిగి లెగుస్తా. ఆయన అందరూ విశ్వసించినవారు చనిపోరు, చనిపోయినా తిరిగి లెగుస్తారు. ఎందుకంటే మంచి ప్లేస్కి వెళ్తావు కదా. నిజంగా అది నమ్ముతున్నావా? నమ్మితే ఎందుకు భయపడుతున్నావు? అంటే విశ్వాసం లేదని. సంపాదించుకోవడంలో కాదు విశ్వాసం. ఇది కోల్పోయినా నాకు పర్లేదు, నా దేవుడు నాకు ఉన్నాడని నమ్మడం విశ్వాసం. అబ్రహాం ఇస్సాకును పొందుకున్నప్పుడు కాదు విశ్వాసం కనిపించింది. ఇస్సాకుని చంపేయడానికి, నష్టపోవడానికి రెడీనెస్లో నీ విశ్వాసం కనిపిస్తుంది. నీకు కావాల్సింది పొందుకోవడంలో నీకు విశ్వాసం కనిపించదు దేవుడికి. ఇది నీకు అవసరమని తెలిసి కూడా నువ్వు నష్టపోతున్నావు అనుకోండి. ఎందుకు నష్టపోతున్నావు? ఇక్కడ నేను నష్టపోయినా పర్లేదు, నాకు దేవుడు ఉన్నాడు, అది విశ్వాసం. దేవుడు ఉన్నాడని ఎప్పుడు తెలుస్తుంది? నాకు లాభం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు నేను ఒప్పుకోవడం కాదు. నేను నష్టపోతున్నా కానీ నేను దేవుడు ఉన్నాడని నేను నమ్మగలిగితే అప్పుడు నా నమ్మకం కరెక్ట్ అని. నా విశ్వాసం నా నష్టంలోనే కనిపిస్తుంది. అందుకే నిజంగా నమ్ముతున్నాడు లేదని అబ్రహాం దేవుడు ఏమన్నాడు? కొడుకుని బలియమంటే అబ్రహాం ఏం చేశాడు? కత్తెత్తాడు. దేవుడు అబ్రహాంని ఏమన్నాడు? యు ఆర్ రైట్ అన్నాడు. నష్టపోతాం, నష్టపోతే నష్టపో. యేసుప్రభు కూడా నష్టపోయాడు కదా. నష్టపోవడానికే కదా ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు క్రైస్తవుడు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? నష్టపోవడానికేనా? క్వశ్చన్ అండి. క్రైస్తవుడుగా నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? యేసుప్రభు కోసం నష్టపోవడానికేనా? కాదని వాళ్ళు ఎవరైనా ఉంటే నిజమైన ప్రేమ కాదు, నిజమైన విశ్వాసం కాదు, నిజమైన క్రైస్తవులు కాదు. ఎందుకోసం బ్రతుకుతున్నారు అంటే యేసు ప్రభు కోసం నష్టపోవడానికి బ్రతుకుతున్నాను అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? యేసేమన్నా నన్ను వెంబడించాలంటే తను ఉపేక్షించుకుని ప్రతిరోజు సిలువని, ఒకరోజు కాదు, యేసు ప్రభు ఒకరోజు సిలువ మోసాడు. క్రైస్తవులు ప్రతిరోజు మొయ్యాల. యేసు ప్రభు సిలువ మోసాడు కాబట్టి మనం వేసుకుని పండుకోవడం కాన్సెప్ట్ కాదు. యేసు ప్రభు ఒకసారి సిలువ మోసాడు, మనం ప్రతిరోజు సిలువ మోయాల. ఆయన ఒకరోజు శ్రమ పడ్డాడు, మనం ప్రతిరోజు తన్ను తాను ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకోకపోతే యేసు ప్రభువుని మనం వెంబడించలేం. మీ జీవితానికి ఇది స్టేట్మెంట్ కింద పెట్టుకోండి. ఎందుకు బ్రతుకుతున్నాము అంటే యేసు ప్రభు కోసం నష్టపోవడానికి బ్రతుకుతున్నాను, యేసు ప్రభు కోసం శ్రమ పడటానికి బ్రతుకుతున్నాను. ఆయన కోసం నష్టపోతే, ఆయన కోసం ఈ లోకంలో శ్రమ పడితే నాకు పరలోకంలో నాకు లాభం. అంటే ఇంకో రకంగా చెప్పచ్చు, ఎందుకోసం బ్రతుకుతున్నావు అంటే యేసు ప్రభుతో పాటు సదాకాలం జీవించాలని ఆశతో బ్రతుకుతున్నాను. యేసు ప్రభుతో పాటు ఆయన స్వాస్యాన్ని పంచుకోవాలని బ్రతుకుతున్నాను. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు కోసం ఈ లోకంలో నువ్వు శ్రమ పడటానికి బ్రతకాలా? యేసు ప్రభు కోసం ఈ లోకంలో నువ్వు నష్టపోవడానికి బ్రతకాలా? అది మన ఆశ కాకపోతే, అది మన ఆశయం కాకపోతే క్రైస్తవులుగా జీవించడం వాళ్ళ ఉపయోగం లేదండి. ఎందుకు బ్రతుకుతున్నాడు? నా పిల్లల కోసం అంటే క్రైస్తవుడిగా ఫెయిల్ అవుతావు. బిట్కి ఆన్సర్ రాంగ్. ఎందుకోసం బ్రతుకుతున్నావంటే మా అమ్మ నాన్నను చూసుకోవడానికంటే దేవుడు ఇంటూ మార్కేస్తాడు. బిట్ రాంగ్, క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్. ఎందుకోసం బ్రతుకుతున్నావంటే నేను గొప్ప ఉండే దేవుడిని మహిమపరచడానికంటే రాంగ్. ఎందుకోసం బ్రతుకుతున్నావంటే నేను నష్టపోయి శ్రమపడి దేవుడిని మహిమపరచడానికంటే దేవుడు రైట్ అంటారు, లేకపోతే రైట్ కాదు. అందుకే ఇరుకు మార్గం పరలోకానికి. కష్టంగా, ఈజీ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ బ్రాడ్ వే టు హెవెన్. అందుకే సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు భక్తుడు.
నేను మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నా, పిల్లల క్రిస్టియానిటీ గురించి మాట్లాడట్లా, పెద్దోళ్ళ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నా. ఆ మనస్తత్వంలోకి, ఆ స్వభావంలోకి మనం వెదక్కపోతే, యేసు ప్రభు కోసం నేను సమస్తాన్ని నష్టపోవాలి, యేసు ప్రభు కోసం నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకోవాలి, యేసు ప్రభు మహిమ పొందడం తప్పితే నాకు వేరే ఎటువంటి ఆశ ఉండకూడదు, ఆయన కోసం శ్రమ పడాలి, ఆయన కోసం నష్టపోవాలి అనే స్వభావంలోకి ఎదుగుతుంటే నువ్వు స్పిరిచువల్గా ఎదుగుతున్నట్టు. లేకపోతే చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం, మనం ప్రేయర్లో కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తుంటాం, అడిగే చిన్నదాని కోసం మనల్ని పక్క నుంచి పీకి ఏడుస్తూ ఉంటాడు. అరే ఊరుకోరా అని చెప్తాడు, విండో కదా, ఆడికి ఏదో తినాలనిపించుద్ది ప్రేయర్ మధ్యలో. ఏం చేస్తాడు, వచ్చి వాళ్ళ అమ్మను పక్కన పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. మనం వాడిని సెట్ చేయడానికి ట్రై చేస్తాడు, ఎండో కావాలి కావాలి కావాలని ఏడుస్తాడు. పెద్దోడైతే ఏం చేస్తాడు, ఆకలేసిన ప్రేయర్ అయ్యేదాకా ఓర్చుకుని కూర్చుంటాడు. స్పిరిచువల్గా ఎదిగావంటానికి సైన్ ఏంటి? లోకం ఎట్టున్నా, దేవుడు మూడు ఎట్టున్నా, నాకు ఇది కావాలి ప్రభువా అని చెప్పి వేలాడుతుంటే నువ్వు ఇంకా పాలు తాగేవాడివే. ముందు నీ పని ప్రభువా, నాకు లేకపోయినా పర్లేదు, నేను వెయిట్ చేస్తాను, కష్టమైన ఓర్చుకుంటానంటే నువ్వు తండ్రికి ఎదుగొచ్చిన కొడుకుతో సమానం, లేకపోతే గోల చేసే పిల్లోడితో సమానం. పుట్టినప్పుడు అట్లా గోల చేస్తే తల్లిదండ్రులు ఓకే, కానీ 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అట్లనే గొడవ చేస్తే అది తల్లిదండ్రులకి కష్టం, అది ఈజీ కాదు. దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో మనం అట్లా అడిగి ప్రార్థన చేసుకుని కావాలని ఆశపడతంలో దేవుడు పాపం ఫోన్లో అడిగాడని చెప్పి ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతాడు. కానీ దేవుళ్ళు ఎదిగిన తర్వాత కూడా నాకు ఇయ్యి నాకు ఇయ్యి నాకు ఇయ్యి అని పక్కన పట్టుకుని లాగుతూ ఉంటే తల్లిదండ్రులకి కష్టం. అది ఎంత వయసు వచ్చినా కానీ వీడు ఇంకా నా మీదే ఆధారపడుతున్నాడు, నాకు సహాయంగా లేడని. కలిసి వచ్చే కాలానికి మనం గోల్ చేసి ఏడ్చే కొడుకులుగానే మిగిలిపోతున్నాం. ప్రాబ్లం, అది ప్రాబ్లం అండి. ఆ రిజల్ట్ ఏమవుతుంది తెలుసా? ఎందుకు వస్తుంది కారు ద్రాక్షలు? ఒకవేళ మన కుటుంబం దేవుడేసిన తోట అనుకోండి, ఎలాంటి ద్రాక్షలు వస్తున్నాయి? ఒకవేళ దేవునికి ఇష్టమైన ద్రాక్షలు కాకుండా కారు ద్రాక్షలు వస్తే ఈ 6 రీజన్స్లో మనలో ఏమైనా ఉందా? దేవుడికి ఇష్టమైన పని ఎందుకు చేయలేకపోతున్నావు? దురాశ ఉందా? మత్తులమై ఉండిపోవడం ఉందా? తాగడం ఉందా? ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, సంగీతాలు వెంబట పట్టు ఉందా? ఎన్ని కారణాలు బైబిల్లో మనం చూస్తున్నాం కదండి. దోషాలు ఉన్నాయా? 5వది ఏంటి? వాక్యానుసారమైన మోసం ఉందా? తప్పుడు బోధ ఉందా మన జీవితాల్లో? గర్వం ఉందా? భ్రష్టత్వం ఉందా? ఏం చేస్తున్నాం మనం? వీటిల్లో ఏదన్నా ఉంటే, దేవునికి ఇష్టమైన ద్రాక్షలుగా మనం ఫలించకపోతే, మన కుటుంబాలు అట్లా లేకపోతే జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఏదో ఒక రోజు కంచెం తీసేస్తాడు. మన కుటుంబానికి ఉన్న ప్రొటెక్షన్ ఎక్కడో తీసేస్తాడు దేవుడు. బైబిల్లో చెప్పిన రీతిగా అడవి పందులు వచ్చి పొలాన్ని నాశనం చేసిన తర్వాత మనం రికవర్ అవ్వలేము, బాధపడాల్సి వస్తుంది. నేను ముగిస్తున్నానండి. దీంట్లో నుంచి బయటకు రావడానికి దేవుడు నిబంధన చేశాడు, కృప చూపించాడు. నేను ముగిస్తున్నానంటే ఇట్లానే ఇదే ఫైనల్ అని మీరు అనుకోవద్దండి, టైం అయింది కాబట్టి ముగిస్తున్నాను. దీంట్లో నుంచి బయటకు రావడానికి దేవుడు కొన్ని మార్గాలు బైబిల్లో చెప్పాడు. కారు ద్రాక్షలు వచ్చే ద్రాక్ష తోట మళ్ళీ శ్రేష్టమైన ద్రాక్షని ఎట్లా కాయసుకోవాలో కూడా దేవుడు మార్గం చూపించాడు. కాకపోతే దేవుడు ఏమంటున్నాడంటే,
ఇంత స్థిరపరిచిన తర్వాత నాకు ఇష్టమైన ద్రాక్షలు మీలో లేవంటే మీ ఇంటి చుట్టూ ఉన్న కంచెని నేను తీసేస్తా, ఇంకా ఎన్నడూ దున్నబడని విధంగా ఇంటిని నేను వదిలేస్తాను. దున్నితే నీళ్లు పోసినప్పుడు నేలలోకి ఇంకుతాయి వర్షం పడినప్పుడు, దున్నకపోతే నీళ్ళు ఏమైపోతాయి, కారుకుని వెళ్ళిపోతాయి. వాక్యం వింటాము, ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజనం అవుతుంది. కానీ దేవుడు మన హృదయాన్ని దున్నితే వాక్యం వింటాము, అభిషేకం మనలోకి దిగుతుంది, విత్తనాలు మొలకెత్తుతాయి. దున్నబాడిన నేలగా, కంచెలేని ఇల్లుగా దేవుడు మన ఇంటి చుట్టూ ఉన్న కంచెని తీసేస్తాడు. అక్కడ మొదలుపెట్టి ద్రాక్ష తోట గురించి దేవుడు సువార్తలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడు? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. మీరు ఆలోచించండి, యేసు ప్రభు అక్కడ ఒక్కచోట ఉపమానం మాట్లాడలా, దావీదు దగ్గర నుంచి మొదలుపెట్టారు. దావీదు అసలు మొదలుపెట్టాడు క్వశ్చన్, ఎంత మంచి ద్రాక్ష తోటని నువ్వు ఎందుకు ప్రభు ఎట్లా చేస్తావని. దానికి రీజన్ యెషయా చెప్పుకుంటూ వచ్చాడు, ఇర్మియా చెప్పుకుంటూ వచ్చాడు. దాంట్లో నుంచి బయటికి రావడానికి యేసు ప్రభు మార్గం వేస్తా సిలువ దగ్గరికి వెళ్తా ఏమన్నాడు తెలుసా? నేను మీకు మార్గం వేయబోతున్నాను, నేను ద్రాక్షవల్లిని, నాలో తీగలు, మీరు ఇప్పుడైనా ఫలించండి, ఫలించకపోతే తండ్రి వచ్చి మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాడు. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తున్నాడు. అది అంత అప్పటికప్పుడే దేవుడు తీసుకొచ్చిన ఉపమానం కాదు ద్రాక్షవల్లి, ద్రాక్ష తోట అనేది. దావీదు అడిగిన క్వశ్చన్కి బైబిల్ అంతా దేవుడు సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. మెచ్యూర్డ్గా మనం మారాల. సమయాన్ని బట్టి చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాల్సిన మనం ఇప్పుడు కూడా బైబిల్లో పాలు తాగే వాళ్ళగా, మూలపాఠాలని మరలా చెప్పించుకునే వాళ్ళగా మనం మిగిలిపోతున్నాము. మెచ్యూరిటీలోకి ఎదక్కపోతే, దేవుడు ఆశించిన ఫలం మనం ఫలించకపోతే మనకు శ్రమ. ఎందుకోసం బ్రతుకుతున్నావు? ప్రభా, నీకోసం నేను శ్రమ పట్టడానికి, నీకోసం నా కలిగి ఉన్నది మొత్తం సమర్పించుకోవడానికి బ్రతుకుతున్నాను. ఎందుకోసం బ్రతుకుతున్నావు? నాకు 3 పిల్లలు ఇచ్చావు ప్రభా, వాళ్ళు నీకోసం నేను సమర్పించుకోవడానికి బ్రతుకుతున్నా. వాళ్ళని నీకు యోగ్యమైన అర్పణగా అర్పించడానికి నేను బ్రతుకుతున్నా. ఎందుకోసం బ్రతుకుతున్నావు? నాకు ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. నాకున్న సమస్తాన్ని, నా శరీరాన్ని సజీవ యాగంగా నీకు సమర్పించడానికి నేను బ్రతుకుతున్నా. ఇది యోగ్యమైన సేవ, ఇది పరిశుద్ధము, దేవునికి ఇష్టమైన సేవ. రోమీయులు 12:1. అవునా కదండి? ఎందుకోసం బ్రతుకుతున్నావు? నాకు ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, నాకున్న ఆరోగ్యాన్ని నీకు సమర్పించడానికి బ్రతుకుతున్నా. ఎందుకోసం బ్రతుకుతున్నావు? నాకు 2 చేతులు ఇచ్చావు, ఈ 2 చేతులు నీకు ఎట్లా సమర్పించుకోవాలో బ్రతుకుతున్నా. ఎందుకోసం బ్రతుకుతున్నావు? నాకు తలాంతులు ఇచ్చావు, నాకు గిఫ్ట్లు ఇచ్చావు, ఆ గిఫ్ట్లు నీకు ఎట్లా సమర్పించుకోవాలో దానికోసం బ్రతుకుతున్నా. ఎందుకోసం బ్రతుకుతున్నావు? నువ్వు నాకు ఐశ్వర్యం ఇచ్చావు, నాకు సంపద ఇచ్చావు, నీకు ఎలా సమర్పించాలో దానికోసం నేను బ్రతుకుతున్నా. ఎందుకోసం బ్రతుకుతున్నావు? నాకు 2 పిల్లలు ఇచ్చావు, 3 పిల్లలు ఇచ్చావు, నీ కోసం ఎలా సమర్పించాలని వాళ్ళని నీకు సమర్పించుకోవడానికి నేను బ్రతుకుతున్నాను. చివరికి నా శరీరాన్ని, సమస్తాన్ని సజీవ యాగంగా నీ కోసం సమర్పించడానికి నేను బ్రతుకుతున్నా. నీ కోసం సమస్తం నష్టపరుచుకుని, కోల్పోయి, పెంటగా ఎంచుకుని నీ చిత్తాన్ని చేయడానికి బ్రతుకుతున్నాను అన్న ఆ మెచ్యూరిటీలోకి మనం వెదక్కపోతే, సిటీ స్టడ్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్కాలరు, చదువుతున్నాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో క్రికెట్ టీంకి కెప్టెన్. క్రికెట్ ఆటలు తెలిసిన వాళ్ళకి యాషెస్ అనే టోర్నమెంట్ ఎంత ఫేమసో మీకు తెలుసు. అంటే మిగతా వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు వరల్డ్ కప్ లాగా చాలా ప్రెస్టీజియస్ ఇది. అది ఆస్ట్రేలియాకి, ఇంగ్లాండ్కి జరిగిన మొట్టమొదటి యాషెస్ టీంలో మెంబర్ అయిన సిటీ స్టడ్. ఇంగ్లాండ్ దేశంలో క్రికెట్ కెప్టెన్ అవడానికి
అంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి తెలుసా అండి? కంపెనీ వాడు మనం పెట్టుకునే షర్ట్ మీద బొమ్మేసి పంపిస్తాడు, మనం వెళ్ళి ఆడొచ్చినందుకు మనకు డబ్బులు ఇస్తాడు. పాలిటిక్స్ తర్వాత, లేకపోతే పాలిటిక్స్తో ఈక్వల్గా ప్రపంచంలో భయంకరంగా డబ్బులు సంపాదించేది ఏమైనా ఉందా అంటే ఆటలు. ఫేము, నేము, మనీ 3 వస్తాయి. అట్లాంటి ఛాన్స్ ఉండింది. దేవుడిని రక్షణ పొందాడు. రక్షణ పొంది ఏం చేశాడు అంటే మొత్తాన్ని వదిలేసి సేవ చేయడానికి చైనా వెళ్ళిపోయాడు. చైనాలో, బర్మాలో, భారతదేశంలో సేవ చేస్తున్న టైంలో ఆ లాన్ చచ్చిపోయి, ఇది ఎప్పుడు 1800s ఇది. ఆయనకి దగ్గర 26,000 పౌండ్లు ఆస్తి వచ్చింది. అంటే ఇప్పుడు పౌండ్ దగ్గర 100 రూపాయలతో సమానం. ఇప్పుడు 1800 సంవత్సరంలో అంటే దగ్గర 1900 సంవత్సరం స్టార్టింగ్లో అంటే మిలియనర్ టైపు. దేవుడు సేవ చేసుకునేవాడికి ఇవన్నీ నాకు ఎందుకని చెప్పి డిఎల్ మూడి ఇన్స్టిట్యూట్కి, బైబిల్ కాలేజీకి, ఆటికి మొత్తం ఆస్తి అంతా రాసిచ్చి చివరికి 6,000 పౌండ్లు మిగిలితే ఆయన పెళ్లి చేసుకోబోయే భార్యకి రాసిస్తే, నా భర్త ఇచ్చినప్పుడు నా భర్త అడుజాలు నేను కూడా నడవాలి కదని ఆమె కూడా మిగతా 6,000 రాసి ఇచ్చేసింది. రాసిచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత 11 సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు. లాస్ట్ 11 సంవత్సరాలు కాదు, వాళ్ళ వైవాహిక జీవితంలో లాస్ట్ 11 ఇయర్స్లో 2 వారాలే కలిసి ఉన్నారంట వాళ్ళు. ఏం చేస్తా, ఈయన ఆఫ్రికాలో పరిచర్య చేస్తుంటే ఈ పరిచర్యకు కావాల్సిన డబ్బులు ఆమె ఇంగ్లాండ్లో పనిచేసి సంపాదిస్తుందంట. ఆస్తి అంతా ఇచ్చేసిన తర్వాత ఇంగ్లాండ్ దేశంలో ఆమె పనిచేసి డబ్బులు సంపాదించి ఈయన ఆఫ్రికా దేశంలో మిషనరీ వర్క్ చేస్తుంటే దానికి కావాల్సిన డబ్బులు ఆమె అక్కడి నుంచి సంపాదించి డబ్బులు పంపిస్తూ ఉంటే ఈయన ఇక్కడ సేవ చేస్తున్నాడు. లాస్ట్ 11 ఇయర్స్లో వాళ్ళ వైవాహిక జీవితంలో 2 వారాలు కలిసి ఉన్నారంట. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నిజంగా యేసు ప్రభుని వెంబడిస్తున్నావా? ఆలోచించండి. దేవుడికి ఆ ద్రాక్ష పండు ఎట్లుంటుంది? సిటీ స్టార్ట్ లాంటి ద్రాక్ష పండు తీయ ఉంటుంది. మరి మనం కళ్ళు మూసుకుందామండి. కళ్ళు మూసుకుందామా? ప్రభా నీకు